అయితే నేను చూశాను చాలా మంది వెహికల్స్ ఆగంగానే మీరు అన్ని ఇస్తున్నారు కదా, భగవద్గీత భాగవతం టు పబ్లిక్ ఇస్తున్నారు కదా. ఏంటిది, దీనివల్ల ఏంటిది మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వీఆర్ ట్రయింగ్. మేము మన సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వి వాంట్ టు ఇంక్రీజ్ దిస్ మూమెంట్. त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव అంటే కొంతమంది తప్పు పడతారు కదా, ఇలా రోడ్ల మీద భగవద్గీతని భాగవతం తీసుకొచ్చి అమ్మడం ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గీత ప్రచారం చేయడం అనేది ఎక్కడైనా చేయొచ్చు. కృష్ణుడు గీత చెప్పింది కూడా రోడ్డు మీదనే. त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను. ఆయన ఇలా వెళ్తుంటే వీళ్ళు కనిపించడం జరిగింది, ఈ భయ్యా వాళ్ళు కనిపించడం జరిగింది. వీళ్ళు ఆయన స్వామీజీలు ఇక్కడ ఉన్నారు. అండ్ వీళ్ళు చూస్తే గనక చేతులలో భగవద్గీత అండ్ భాగవతం ఉంది వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళు చాలా మందికి ఇక్కడ సిగ్నల్ ఆగినప్పుడు వీళ్ళు బుక్స్ ఇస్తున్నారు. వీళ్ళు అసలు ఏంటి దీని ప్రత్యేకత, అసలు ఏంటిదో వీళ్ళ మాటల్లో తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే గురూజీ. హరే కృష్ణ. హరే నమస్తే. కృష్ణ. కైసే హో? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. చాలా బాగున్నారు. ఎక్కడ మీరు ఉండేది? ఇస్కాన్ అత్తాపూర్. ఓకే. వీఆర్ ఫ్రమ్ ఇస్కాన్ అత్తాపూర్. మీరు రండి మా ఇస్కాన్ అత్తాపూర్ కి. జన్మాష్టమి కూడా ఉంది 26 కి, 26. ఓకే. అయితే నేను చూశాను చాలా మంది వెహికల్స్ ఆగంగానే మీరు అన్ని ఇస్తున్నారు కదా, భగవద్గీత భాగవతం టు పబ్లిక్ ఇస్తున్నారు కదా. ఏంటిది, దీనివల్ల ఏంటిది మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వీఆర్ ట్రయింగ్. మేము మన సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వి వాంట్ టు ఇంక్రీజ్ దిస్ మూమెంట్. ఈ సనాతన ధర్మ ప్రచారాన్ని పెరగాలి. అందులో భాగంగా గీతా ప్రచారం అనేది ఒక మాధ్యమం అన్నట్టు. ఈ గీతలు ప్రచారం చేయడం వల్ల చాలా మంది భక్తులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే మేము వచ్చి ప్రతి ఒక్కరికి గీతలు ఇస్తుంటాము. వాళ్ళు గీతలు చదివి, నేను కూడా నాకు ఒక గీత వచ్చుండే మా ఊరికి గీత డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వస్తే అప్పుడు ఒక గీత తీసుకున్నాను ఒక 6 years కి ముందు. ఆ గీత చదివి నేను కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేయడం స్టార్ట్ చేశాను. ఈ కృష్ణ భక్తి ప్రచారం చేయడం చాలా చాలా అవసరము. చాలా మంది సొసైటీలో ఆనందంగా లేరు అని చెప్తాయి శాస్త్రాలు. ప్రతి ఒక్కరు దుఃఖంలో ఉన్నారు. ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, బిజినెస్ ప్రాబ్లమ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి అంటే మనం ఖచ్చితంగా గీత చదవాలి. గీతలో ఉన్న ఆజ్ఞలను మనం పాలిస్తే కనుక మనం ఖచ్చితంగా 100% కంటే ఎక్కువ పర్సెంటేజ్ కూడా అవకాశాలు, మనం శక్తి, కృష్ణ గీత చదవడం వల్ల ఆ శక్తి వస్తుంది. మనం ఆనందంగా ఉండొచ్చు అనమాట. ఓకే. అంటే డైలీ ఎన్ని సేల్ చేస్తారు ఇక్కడ? మేము వచ్చేసి మినిమం ఒక 100 గీతాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము. ఓకే. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వేరే రిలీజన్స్ వాళ్ళు కూడా వాలంటరీగా వాళ్ళు పిలిచి మన నుంచి తీసుకునేది చాలా సార్లు చూసాం మేము. క్రిస్టియన్సే కానీ, ముస్లిమ్సే కానీ చాలా మంది. సో దిస్ ఈజ్ అంటే ఇది ఏ ఒక పర్టికులర్ రిలీజన్, హిందూ రిలీజన్ కనే పుస్తకం కాదు. ఇది ప్రతి ఒక్క రిలీజన్ వాళ్ళు కూడా చదవచ్చు. ఆ చదివితే కనుక మన మైండ్ అనేది న్యాచురల్ గా మన నియంత్రణలో ఉంటుంది. అట్లా. ఓకే. అంటే కొంతమంది తప్పు పడతారు కదా, ఇలా రోడ్ల మీద భగవద్గీత భాగవతం తీసుకొచ్చి అమ్మడం ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది మనం ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసినవి రోడ్లన్నీ. యాక్చువల్ గా ఇది ఒకప్పుడు చూసుకుంటే ఇది రోడ్లు కావు ఇవి. ఇది ఫారెస్ట్. ఎన్నో జంతువులని మనం ఇక్కడ న్యాచురల్ గా వాళ్ళ నివసించే ఏరియాస్ ఇవి. అవిటిని తరిమేసి మనం ఆర్టిఫిషియల్ గా ఎన్నో రోడ్లను కన్స్ట్రక్ట్ చేసాము. ఇది యాక్చువల్ గా సేజెస్, ఒక ఋషులు ఉండే స్థానం ఇది ఒకప్పుడు. కానీ వాళ్ళందరినీ ఇలా రోడ్లు కట్టడం వల్ల వాళ్ళందరూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. కానీ గీత ప్రచారం చేయడం అనేది ఎక్కడైనా చేయొచ్చు. కృష్ణుడు గీత చెప్పింది కూడా రోడ్డు మీదనే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మీరు ఒకవేళ ఆ ఫోటో కనుక చూస్తే, ఫోటోలో చూడండి ఎంతో మంది సైనికులు ఆ రోడ్డు మీదనే ఉన్నారు. సో ఈ ప్రచారం అనేది ఎక్కడైనా చేయొచ్చు. దీనికి ఏం రెస్ట్రిక్షన్స్ ఏముండదు. కానీ కలియుగంలో ఏంటంటే చాలా మంది దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతున్నారు అనమాట. మరి వీళ్ళందరినీ ఇక్కడ చూస్తే కోట్ల మంది కార్మికులు, అంటే పని చేసే వాళ్ళు కోట్ల మంది. ఇందులో గుడులు కానీ, చర్చిలు కానీ, మాస్కులు కానీ విజిట్ చేసే వాళ్ళు చాలా చాలా మంది తక్కువ. ఇంకా కలియుగంకి వెళ్తా ఉంటే వీళ్ళంతా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతూ ఉంటది అనమాట. ఎవరు ఏ రిలీజన్ లో ఇంట్రెస్ట్ ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే అట్లాంటి వాళ్ళని కూడా మళ్ళీ గుడికి రప్పించి వాళ్ళకి ఎడ్యుకేషన్, గీత గురించి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మన ఉద్దేశం అన్నమాట. ఓకే. అట్లా. అంటే ఎన్ని సంవత్సరాలు ఇది స్టార్ట్ చేశారు మీరు? మాది 1966లో ఈ ఇస్కాన్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి అన్ని దేశాలలో ఈ ప్రచారం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. ఈ ప్రింటింగ్ అన్ని ఎక్కడ జరుగుతాయండి? ప్రింటింగ్ ఎక్కడ చేపిస్తారు? ఇది ముంబైలో ఉంది ఈ ప్రింటింగ్. ఓకే. ఆ ముంబై నుంచి ఇండియా మొత్తము డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఓకే. మీకు పెద్ద గురువు ఎవరు? ఈయన ప్రభుపాదుల వారు. ఈయన ఒక సంస్థను స్థాపించాడు,
జీబీసీ అన్నమాట, గవర్నింగ్ బాడీ కమిషన్. ఆ GBC లో కొంతమంది సన్యాసులు ఉంటారు, వాళ్ళు ప్రపంచంలో కొన్ని రీజియన్స్ కి హెడ్స్ అన్నమాట. అట్లని ఒక్కళ్ళని కాకుండా ఈయన కానీ ఈయన ఎప్పటికీ ఆయన గురువుగానే ఉంటారన్నమాట మా ఇస్కాన్ టెంపుల్స్ లో. ఈయన మెయిన్ గురువు అన్నమాట, ప్రభుపాదుల వారు. ఆయన పుస్తకాలన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము. ఆయన గీతలు చదివి కోట్ల మంది భక్తులు అయ్యారు, కోట్ల మంది పాపాల కార్యాల నుంచి విముక్తి కూడా అయిపోయారు అనమాట. ఓకే, మీ దినచర్య ఎలా స్టార్ట్ అవుతుంది డైలీ? మేము వచ్చేసి మార్నింగ్ 3:30కి లేస్తుంటాము పొద్దున. 3:30 నుంచి 4:30 వరకు మా స్నానం కానీ ఇంకా చదవడం కానీ ఏమైనా ఉంటుంది. 4:30 నుంచి ఆరతి ఉంటుంది అనమాట పొద్దున. 4:30 నుంచి ఒక 5 వరకు ఆరతి, తర్వాత 5 నుంచి 7:30 వరకు మేము జపం చేస్తుంటాము. ఇది మా మాల, ఇలా జపం చేస్తుంటాము. హరే కృష్ణ మహామంత్రం ఒక 2 గంటలు చేస్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇది రోజు ఒక 1728 సార్లు జపం చేస్తుంటాం మేము. ఆ లోపు కృష్ణునికి లోపల శృంగారం జరుగుతుంది, స్నానం గాని అవన్నీ. ఈ విగ్రహాలకి అని స్నానం చేస్తుంటాము. ఇది అత్తాపూర్ ఇస్కాన్ లో. సో 7:30కి కృష్ణుడు మళ్ళీ దర్శనం ఇస్తుంటాడు. ఇంకా 7:30 నుంచి 8 వరకు మా గురువుకి ఆరతి ఉంటుంది అనమాట. తర్వాత 8 నుంచి 9 వరకు మాకు భాగవతం, ఈ సబ్జెక్ట్ మీద మేము క్లాసెస్ ఉంటాయి. ఏంటి ప్రపంచం ఏంటి, అసలు ప్రతి ఒక్కరు ఎలా దుఃఖంలో ఉన్నారు, కృష్ణుని వినడం వల్ల మనం ఎలా మృత్యుని జయించవచ్చు, అన్ని సబ్జెక్ట్ మ్యాటర్లు అనమాట. సొసైటీలో కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ లేదనమాట, అట్లాంటి వాటిని గురించి మేము చర్చిస్తుంటాము. అండ్ సొసైటీకి కూడా అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంటాము. స్పిరిచువల్ ఎడ్యుకేషనే కానీ, ఫుడ్ ఫర్ లైఫే కానీ, మేము చాలా విధంగా. తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది 9:30. తర్వాత మేము ఇలా మా సేవలకి కొంతమంది పూజారులు పూజలో బిజీ, మేము ఇలా భగవద్గీత డిస్ట్రిబ్యూషన్, భగవద్గీత కొంతమంది స్టూడెంట్స్ మా భక్తులు కొంతమంది కాలేజ్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళ క్లాసెస్ ఇవ్వడం, అట్లా కొంతమంది మా తెలిసిన వాళ్ళకి కలవడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం భగవద్గీత స్పాన్సర్షిప్స్ కి. సో ఇలా మా రోజు మొత్తము కృష్ణుని సేవలో వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మేము పొద్దున రోజు 2 సార్లు ప్రసాదం తీసుకుంటాం, మార్నింగ్ 9:30, ఈవినింగ్ 4:30, నైట్ మిల్క్ తాగి పడుకుంటాం అనమాట. మీరు ఏమేమి తింటారు ఆహారంలో? పండ్లు, కూరగాయలు అవన్నీ కృష్ణునికి అర్పణం చేసి తింటాం, దాన్ని ప్రసాదం అంటారు. అట్లా రైస్, పప్పు అవన్నీ తింటాము, కానీ అన్ని ఫస్ట్ కృష్ణునికి భోగలాగా అర్పణం అవుతుంది. ఆ కృష్ణుడు మొత్తం స్వీకరించిన తర్వాత ఆ శాస్త్రాలు చెప్తాయి, ఆ విగ్రహాలు కూడా స్వీకరిస్తాయి అనమాట. ఆ స్వీకరించడం వల్ల అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని మేము తింటాం. కృష్ణుడు చెప్తాడు అనమాట గీతలో, ఎవరైతే నాకు అర్పణం చేయకుండా తింటున్నారో వాళ్ళు కేవలం పాపమే తింటున్నారు. ఎందుకంటే ప్రతి జీవికి లైఫ్ ఉంటుంది, మరి ఆ వీటికి కట్ చేయడం గానీ చేసినా గానీ అది పాపమే అనమాట. అందుకే కృష్ణుడు ఏంటంటే అపాప విధం, ఆయనకి ఎట్లాంటి పాపం తగలదు, ఎందుకంటే ఆయన శరీరం అలాంటిది అనమాట. మనలాగా మలము మూత్రం ఉన్న శరీరం కాదు ఆయనది. ఆయన శరీరం సచ్చిదానందం అనమాట. ఆయన శరీరం ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ఆయన అన్ని జన్మల్లో మనం ఏమేం చేసినామో అన్ని గుర్తుంటాయి, కానీ మనకేం గుర్తుండదు. అందుకే మనం చిన్న చిన్న స్పార్క్స్ అనమాట. సో అట్లా కృష్ణుడు చెప్తాడు, పాపం లేని ఫుడ్నే తిను, అది కూడా నాకు అర్పణం చేస్తాను, అది పాపం నుంచి విముక్తి అవుతుంది, ప్రసాదమే స్వీకరించని కృష్ణుడు క్లియర్ గా గీతలో చెప్తాడు అనమాట. అంటే మీకు ఈ విషయం తెలుసు కాబట్టి అలా తింటున్నారు, మళ్ళీ మాలాంటి సామాన్యులకు తెలియదు కదా, వాళ్ళు ఏం చేయాలి? బయటికి వచ్చి గీతలు ప్రచారం చేసి వాళ్ళు చదవడం వల్ల వాళ్ళకు కూడా అవగాహన పెరుగుతుంది. కృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు గీతలో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటంటే మనం చదవట్లేదు, ప్రతి ఒక్కరు చదవాలి. ఆ పాపం నుంచి విముక్తి అయ్యే జీవనం ఎలా జీవించాలో భగవద్గీత ద్వారా మీకు తెలుస్తుంది. మీకు ఆహారాన్ని ఎలా వండించాలి, మీకు కృష్ణునికి ఎలా అర్పణం చేయాలి అనేది మొత్తము మీకు అవగాహన ఉంటుంది మీరు గీత చదివితే. మీరు ఇస్కాన్ భక్తులని కలవండి, చాలా సత్సంగాలు జరుగుతుంటాయి చాలా కాలనీస్ లో, హైదరాబాద్ లో, మెనీ ప్లేసెస్ లో. ఈ ఇస్కాన్ అనేది ప్రతి గ్రామంలో ప్రచారం కాబోతుంది, స్ప్రెడ్ కాబోతుంది. ప్రతి దేశంలో ఆల్రెడీ అయ్యింది స్టార్ట్, మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్. రష్యా, అమెరికా, చైనా, యూరప్, ఆస్ట్రేలియా అన్ని దేశాలలో విస్తరిస్తుంది. మన ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇందులో పాల్గొనండి, ఎందుకంటే ఈ చావు అనేది ప్రతి ఒక్కరికి, నీకు, నాకు, ఈయనకి ఈ శరీరం ఎప్పటికి ఉండలేదు. సో ఉన్నది కొద్ది రోజులపై అయినా కానీ 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించే వాళ్ళం మనం. ఇక్కడ పర్మనెంట్ గా ఎవరు ఉండలేరు. సో అందుకోసం పైలే ఏం చేయాలంటే మనం గీత చదవడం ప్రారంభించాలన్నమాట. అసలు కృష్ణుడు ఎవరు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాం, అసలు మనం ఎవరము, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంటాము, స్వర్గం అంటే ఏంది, నరకం అంటే ఏంది, వైకుంఠం అంటే ఏంది, ఈ పక్షులేంది, ఈ జంతువులేంది, ఈ సృష్టి, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఎలా ఉత్పత్తి అవుతున్నాయి, అన్ని ప్రతి ఒక్కటి మీకు గీతలో మీకు సొల్యూషన్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు, A to Z అన్నమాట.
మీకు వేదాలలో లేనివి కూడా మీకు గీతలో కనిపిస్తాయి, గీతలు ఉన్నవి కూడా మీకు కొన్ని వేదాలలో కనిపించవు అనమాట. ఒక చిన్నగా చెప్తారా, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ మనం చేసిన కర్మల అనుసారం ఆ వీటికి వచ్చే జన్మలో ఆయనకు ఏ శరీరం ఇవ్వాలని ఉంటుంది. సపోజ్ కొంతమంది బాగా తాగి రోడ్ల పక్కనే పడుకుంటారు. సో దైవం ఏం చేస్తుంది, నీకు మనిషి శరీరం ఇచ్చింది గీత చదవడానికి, కానీ ఈ వ్యక్తి మద్యం తాగడంలో, నాన్ వెజ్ తినడంలో ఇలా మనిషి శరీరాన్ని వ్యర్థం చేసుకుంటాడు. అట్లాంటి వ్యక్తికి వచ్చే జన్మలో జగన్య గుణ వృత్తిష్ట అదో గచ్చంతి తామస, అట్లాంటి తమో గుణం ఉన్న వాళ్ళకి పశువుల శరీరంలోకి ఆత్మని ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఇదంతా చాలా చాలా సీక్రెట్ గా జరుగుతుంది. అది చనిపోయే వ్యక్తులకి ఆ ఎక్స్పీరియన్స్, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాలో చాలా మందికి నరకాన్ని గురించి చనిపోయే ముందుకు ఆ అవగాహన వచ్చేస్తుంది వాళ్ళకి, కానీ ఎవరికి చెప్పలేని పరిస్థితి. కానీ మీరు అందరు గీత చదవాలి. ఈ గీతలు చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ జంతువుల శరీరం నుంచి వెళ్ళే దాని గురించి తప్పించుకోవచ్చు అనమాట. మీరు ఒక్కసారి అట్లీస్ట్ మీరు గీత చదివారనుకోండి, కృష్ణుడు చెప్తాడు గీతలో, మీరు కనీసం గీతలో కొంచెం అర్థమైనా కానీ మీకు వచ్చే జన్మలో మనిషి శరీరం గ్యారంటీ, లేకపోతే మళ్ళీ పశువు శరీరంలోకి వెళ్ళే అవకాశం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎక్కడ మీ ప్లానింగ్? ప్లీజ్ కమ్ టు అత్తాపూర్ ఇస్కాన్ కి రండి. మేము చాలా ప్లేసెస్ లో ట్రావెల్ చేస్తుంటాము. మేము ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, రామేశ్వరం, తమిళనాడు, కర్ణాటక, ఇందులో చాలా ప్లేసెస్ మా బస్ అది. అక్కడ చూస్తే కనుక మా బస్ అది మీరు చూస్తుండండి. మా వీడియోస్ కూడా ఉన్నాయి, యూట్యూబ్ లో మా వీడియోస్ ఉంటాయి. ట్రావెలింగ్ సంకీర్తన్ పార్టీ మేము వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము, గీతా డిస్ట్రిబ్యూషన్ వి. మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గీతలు కావాలంటే మేము కొరియర్ కూడా చేస్తుంటాము. వి సెండ్ త్రూ కొరియర్, పోస్ట్ ఆల్సో వి సెండ్. సో మీరు మాకు కాల్ చేయండి 8355209888 8355820988. మీరు కాల్ చేయండి. మీరు గీత ఖచ్చితంగా చదవాలి. మీకు ఇష్టం లేకున్నా కానీ చదవాల్సిన పుస్తకం. మీరు చదువుతూ ఉంటే ఆ ఇష్టం అనేది న్యాచురల్ గా మీరు పెరిగిపోతుంది. కానీ మన బద్దబస్తలో మనం చదవలేకపోతున్నాం, కొంచెం ప్రయత్నించాలి. దీన్ని తపస్య అంటారనమాట. ఈ తపస్యని నేర్చుకోవాలి మనం గీత చదవడానికి. ప్రతి ఒక్కరు చదవాల్సిన విషయం ఇది. కర్మ అంటే ఏంది, ఆ ప్రకృతి అంటే ఏంది, నువ్వెవరు, నేనెవరు, దేవుడు ఎవరు, టైం అంటే ఏంది, టైం ఎలా ప్రతి ఒక్కరిని చంపుతుంది. డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ లో ప్రతి ఒక్కరు డెత్ అయిపోతున్నారు. మన ఫ్యామిలీలో చూస్తున్నాం, చాలా మంది ఆల్రెడీ చనిపోయారు. సో మరి ఇవన్నిటికీ ఎస్కేప్ కావాలంటే గీతలో సొల్యూషన్ ఉంది. మీరు ఖచ్చితంగా గీతను చదవాలి, లేకపోతే మనిషి శరీరం వ్యర్థం అవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఫ్రెండ్స్, గీతా గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది గురుగారు. అండ్ మీరు కూడా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీకు కూడా కావాలనుకుంటే కొరియర్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు చెప్పిన ప్లేసెస్ కూడా వెళ్ళి నేర్చుకోవచ్చు. అండ్ అక్కడ చూస్తే కనుక వాళ్ళ బస్సు ఉంది, ఆ బస్ లోనే వస్తుంటారు వీళ్ళు. ఆ బస్ నుంచి వచ్చేసి వీళ్ళన్నీ ఇక్కడ పెట్టేసి ప్రతి దగ్గర జర్నీ చేయడానికి వాళ్ళకు ఒక బస్ నియమించుకోవడం జరిగింది. ఆ బస్ లోనే వస్తారు, ఆ బస్ లోనే ట్రావెల్ చేస్తారట ప్లేసెస్ కి. ఆ బస్ కూడా ఉంది అక్కడ. అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. అండ్ మీకు కూడా గీత చదవాలనుకుంటే కనుక తీసుకోండి కొరియర్ గా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు.